టీచర్ల నియామకాలకు కొత్త విధానం, డిఎస్సి టాపర్లు, మెరిట్ లిస్టుకు ఇక చెల్లు. డిఎస్సి నియామకాల్లో నూతన పద్ధతి, మెరిట్ లిస్టు లేకుండానే ఎంపిక. ఈసారి డిఎస్సి టీచర్ల నియామకాలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో మాదిరిగా డిఎస్సి ఫలితాల అనంతరం సబ్జెక్టుల వారీగా టాపర్లు, మెరిట్ లిస్టు మరియు కటాఫ్ మార్కులను విడుదల చేయడం లేదు. అనంతపురం జిల్లాలో మొత్తం 807 టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఫలితాలు విడుదలయ్యాయి కానీ ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎవరు టాపరో తెలియదు. దీనితో అభ్యర్థులు తమకు పోస్టు వస్తుందో లేదో లెక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. అర్హులైన అభ్యర్థులకు నేరుగా సందేశాలు. రాష్ట్ర విద్యాశాఖ తాజా నిర్ణయం ప్రకారం టాపర్లు, మెరిట్ లిస్టు, కటాఫ్ వివరాలను విడుదల చేయకుండా పోస్టులు మరియు కేటగిరీల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులను నేరుగా గుర్తిస్తారు. అటువంటి అభ్యర్థులకు మాత్రమే ధృవపత్రాల పరిశీలన కోసం నేరుగా మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపనున్నారు. ఈ సందేశాలు అందుకున్న అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి. ఈ ప్రక్రియ కోసం జిల్లాలో 16 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 3 సభ్యులు ఉంటారు. వీరికి రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ కొత్త విధానం నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.